యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిమిషా ప్రియ మరణశిక్ష రద్దు అయ్యింది అంటూ వచ్చిన వార్తలు నిజం లేదని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనిపై యెమెన్ అధికార వర్గాల నుంచి ఇంకా ఎలాంటి లిఖితపూర్వక సమాచారం రాలేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, నిమిషా ప్రియ ఉరిశిక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, యెమెన్ లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియ కేసు మళ్లీ మలుపు తిరిగింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అవన్నీ అవాస్తవమేనని, నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు ఈ రోజు ఉదయాన్నే వెల్లడించడం జరిగింది. ఇక నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారంటూ సోమవారం అర్ధరాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతాపురం ఏపీ అబ్దుల్ మూసియార్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. అయితే భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్ లో సూఫీ ముఖ్య పండితుడైన షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారని, ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపిందని చర్చలు ఫలించడంతో ఉరిశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది. అయితే ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ సైతం కూడా ఈ అంశాన్ని ఖండించింది. నిమిషా ప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని అంశాన్ని వెల్లడించడం జరిగింది. యెమెన్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం కూడా లేదనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఆమె కేసు ప్రస్తుతానికి నడుస్తుందనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. యెమెన్ దేశస్థుడు హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు జూలై 16న మరణశిక్ష అమలు చేసి ఉండగా చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దాన్ని వాయిదా వేసిన నేపథ్యంలో బ్లడ్ మనీపై భారత బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు కూడా మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అయితే ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం చెప్తున్న నేపథ్యంలో ఈ కేసు మలుపులు తిరుగుతూ వస్తుంది. అయితే నిమిషా ప్రియ విషయంలో మాత్రం ఇప్పటి వరకు అటు యెమెన్ ప్రభుత్వం కూడా ఎలాంటి అధికారిక నిర్ణయం అయితే తీసుకోలేదు. ప్రస్తుతానికి ఆమె మరణశిక్ష వాయిదా పడినప్పటికీ కూడా కేసు విచారణ అయితే కొనసాగుతుంది. నీలిమ, థ్యాంక్ యూ సతీష్.